ఒక మంచి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రతను సంతరించుకున్న పుణ్యక్షేత్రం. గత క్రిస్టియన్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులకు ఉద్యోగాలిచ్చి తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను దిగజార్చిందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వటం ఏంది అని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలు నేటికి ఫలించినాయి అని చెప్పాలి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో 700 మంది సభ్యులు ఉద్యోగంలో ఉన్నారట. అయితే అందులో 300 మంది కూడా ఇతర మతస్థులు అవ్వటం విచిత్రం అని చెప్పి చెప్పాలి. నేడు ఆ 300 మంది ఇతర మతస్థులను ఉద్యోగాల నుండి తీసివేయడం జరుగుతున్నది. ఇది చాలా గొప్ప పరిణామం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల మనకు ఇలాంటి శుభ పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి.